పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని ప్రేమైన సహోదరి సహోదరులారా, పర్యావరణ పరిరక్షణలో మన యొక్క బాధ్యత, ముఖ్యంగా క్రైస్తవులుగా బాధ్యత ఏమిటనే విషయాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఈ చివరి భాగంలో పర్యావరణ పరిరక్షణలో భాగస్థులం అవ్వడానికి, మన దేవుడు తలపెట్టిన కార్యాన్ని సుసాధ్యము చేయడానికి వ్యక్తిగతంగా నేను చేయవలసినటువంటి కొన్ని ఆచరణాత్మకమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశిస్తున్నాను. పోయిన ఎపిసోడ్లో మనం ప్లాస్టిక్ గురించి, దాని హానికర ప్రమాదాల గురించి విపులంగా చర్చించుకున్నాం. ఇప్పుడు నగరాల్లో వరదలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ ప్లాస్టిక్ ఇబ్బడి ముబ్బడిగా పేరుకొని పోవడం వల్ల, కాలువల్లో కానీ డ్రైనేజీల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ అడవుల్ని కొట్టివేయటం వల్ల ఈ అడవులన్నీ ఏం చేస్తాయంటే వరదల్ని ఆపుతాయి, భూసారాన్ని కాపాడుతాయి, భూమి కోతను ఆపుతాయి. కానీ ఒక్కసారి చెట్లు అడవులు లేవనుకోండి, ఏమవుతుందండి? ఆ భూసారాన్ని, భూమిని కోతకు గురి చేస్తుంది. నగరాల్లో కూడా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా విచక్షణారహితమైనటువంటి ఖనిజాలు త్రవ్వడం వల్ల భూపొరల్లో తేడాలు వచ్చి భూకంపాలు, ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్స్ అనేవి హానికరమైనటువంటి రసాయన పదార్థాలతో తయారు చేయబడినవి. ఈ భూమిలో కలవడానికి వేల సంవత్సరాలు తీసుకుంటాయి. అందువలన మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్లాస్టిక్లు భూమిలో కలిసినప్పుడు, నీళ్ళలో కలిసినప్పుడు, అవి విచ్ఛిన్నమైనప్పుడు ఆ కణాలు ఎక్కడో పోవు. ఆ రసాయనాలు, అవశేషాలు తిరిగి మన శరీరంలోకి చేరతాయి. మనం త్రాగే నీటి ద్వారా, మనం తినే ఆహారం ద్వారా, మనం తినేటువంటి మాంసాహారం ద్వారా, చేపల ద్వారా, జంతువుల ద్వారా, చివరకు మనం తినే కూరగాయల ద్వారా కూడా మన శరీరంలోకి చేరతాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇదంతా కూడా నరుని స్వార్థం వల్ల. ఇంకా ఈ వరదలు ఎందుకు వస్తున్నాయి నగరాల్లో? అంతకుముందు కాలువలు విశాలంగా ఉండేవి, డ్రైనేజీలు విశాలంగా ఉండేవి. కొన్ని నీటి భాగాలు, నీటి కొలనులు, సరస్సులు, బెంగళూరు నగరంలో ఎన్నో నీటి జలాశయాలు ఉండేవి వందల సంఖ్యలో. అందుకనే గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటే ఉద్యానవనాల నగరం అని మంచి పేరు వచ్చింది. తర్వాత ఈ జలాశయాలు ఇవన్నీ ఏమైపోయినాయి? చిన్నమైపోయినాయి, కబ్జాకు గురి అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు అనే ప్రాంతం ఎంత విశాలంగా కొన్ని వందల వేల ఎకరాల్లో విస్తరించుకొని ప్రత్యేకమైన జీవావరణాన్ని కలిగి ఎన్నో రకాల వలస పక్షులకు, స్థానిక పక్షులకు, చేపలకు ఆలవాలమైపోయి వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాయి, జీవ వైవిధ్యాన్ని. కానీ ఇప్పుడు ఏమైపోయి ఆ కొల్లేరంతా కూడా కబ్జాకు గురైపోయాయి. పంట పొలాలు అయిపోయి ఇల్లు కట్టేస్తున్నారు. కాలువ వెళ్లాల్సిన చోట నగరాల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు, కబ్జాదారులు ఇల్లు కడుతున్నారు. నీళ్ళు ఎట్టిపోతాయి, ఇళ్లలోకి వస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి దురాశ, దురాక్రమణల ద్వారా మానవుడు తన వినాశనాన్ని తనే తెచ్చుకుంటున్నాడు. ఇతర అమాయక మానవులకు, ప్రాణులకు హాని కలిగిస్తున్నాడు. అందువలన ఈ ప్లాస్టిక్స్ కూడా కొన్నిసార్లు మనం పాత్రల్లో వాడుతూ ఉంటాం. మామూలుగా మనం ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఏదన్నా మీటింగ్లకు వెళ్ళినప్పుడు, లేకపోతే మన ఆఫీసుల్లో కానీ టీ కానీ కాఫీ కానీ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ కప్పుల్లో, ప్లాస్టిక్ గ్లాసుల్లో తీసుకొస్తున్నారు. ఆ టీ కానీ కాఫీ కానీ వేడిగా ఉంటాయి. ఒక వేడి ద్రవ పదార్థము ప్లాస్టిక్ పాత్రలో కానీ గ్లాసులో కానీ పోసినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఒక రసాయన చర్య జరుగుతుంది. ఆ వేడి పదార్థము ఆ ప్లాస్టిక్తో రసాయన చర్య జరిగి ఆ గ్లాసులోని కొంత భాగము విచ్ఛిన్నమైపోయి రసాయన క్రియలో మనం త్రాగే ఆ టీలో, పాలలో, కాఫీలో కలుస్తాయి. ఒక ఆఫీసులో ఉన్న ఆయనకి
కొన్ని కొన్ని నెలల నుంచి ఎందుకో బాగలేదు ఆరోగ్యం. పోయి చూస్తే ఉదర క్యాన్సర్ అని తేలింది. ఆ ఉదర క్యాన్సర్ ఎలా వచ్చింది అని చూసుకుంటే ఆయనకి ఎటువంటి అలవాట్లు లేవు, దురలవాట్లు. ఆయన ఆఫీస్‌లో పేపర్ కప్స్ ఉండేయి. ఆ పేపర్ కప్స్‌లో కొన్ని సంవత్సరాల నుంచి వేడి వేడి టీ, కాఫీ బ్రేక్స్‌లో తాగుతున్నారు. ఆ పేపర్ కప్స్‌లో కూడా లోపల వ్యాక్స్ కోటింగ్ మైనపు కోటింగ్ ఉంటుంది, పొర. ఆ కాఫీ కానీ వేడి పదార్థాలు అందులో పోసినప్పుడు వేడివేడిగా తాగుతాం. ఆ మైనపు పొర కూడా కరిగిపోయి మన శరీరంలో మైనపు ఒత్తుల ఫ్యాక్టరీలు తయారవుతున్నాయి. ఆయనకి అలా తయారైంది. ఈ ప్లాస్టిక్ కప్పుల్లో ప్లాస్టిక్ ఆ ప్లేట్స్లో కానీ ఫ్లాస్క్లో కానీ ఇటువంటి వేడి పదార్థాలు పోసినప్పుడు గ్యారంటీగా అవి మనకు క్యాన్సర్ కారకాలు అవుతాయని ఆరోగ్యవేత్తలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువల్ల మనం ఏం చేయాలి? వీలైనంతగా ప్లాస్టిక్ను తగ్గించాలి. ఇళ్లలో పింగాణి కప్పులు లేకపోతే ఆ స్టీల్ కప్పులు వీటిని వాడుతూ ఉండాలి. కడుక్కోవాలి అంతే. ప్లాస్టిక్ కప్పులు ఏంటి? కొంతమంది పెళ్ళిళ్ళల్లో విందు భోజనాల్లో ఏం చేస్తారు? మామూలుగా ప్లాస్టిక్ ప్లేట్స్ అవన్నీ పెడతారు. ఎందుకంటే అవి ఒకసారి తాగిన తర్వాత పడేయచ్చు. పడేసినది ఎక్కడ పోతుందో అది వాళ్ళకి అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం ఏం చేయాలంటే మన ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదన్నా బాగలేదనుకోండి, దాన్ని రిపేర్ చేయడానికి, మరమ్మతు చేయడానికి ప్రయత్నించాలి. బాగలేదు, కొంచెం విరిగిపోయింది, పాడైపోయిందని పడవేయకూడదు. ఉదాహరణ, మనకు దుస్తులు ఉన్నాయి, గుండీలు పోతే కుట్టుకోవాలి. ఎక్కడన్నా చినిగిపోతే దాన్ని కొంచెం కుట్టుకుంటే అది ఉపయోగించుకోవచ్చు. అంతేగాని కొంచెం పాతబడిన, కొంచెం చినిగిన, కుట్టడం కూడా లేకుండా దాన్ని అలా వదిలేసి క్రొత్త బట్టలు కొనడం, ఆ బట్ట ఎటువైపు వెళుతుంది? ఆ విరిగిపోయిన ఆ ప్లాస్టిక్ ఫర్నిచర్ ఎటువైపు వెళుతుంది? అదే కాకుండా మనము వృధాను అరికట్టాలంటే మరమ్మతులకు చేస్తూ ఉండాలి. ఎప్పుడు మన ఇళ్లల్లో ఫర్నిచర్ కానీ, మన పాత వస్త్రాలు కానీ రీసైకిల్ చేయడానికి, అంటే తిరిగి వాడడానికి శక్తి మేరకు మనం ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కొన్ని వస్త్రాలు వస్తున్నాయి. ఆ వస్త్రాలన్నీ కూడా రసాయన కెమికల్స్తో తయారైనవి. ఆ వస్త్రాలు పాలిస్టర్, టెర్లిన్ ఇలాంటివి. అలాంటివి కాకుండా సహజ దారాలతో తయారైనటువంటి వస్త్రాలు కొన్ని ఉన్నాయి. కాటన్, లేకపోతే లెనన్, ఇలాంటివి కొంచెం ఖరీదైనా కానీ వీటిని కొంటే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి, మన శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ఇళ్లలో నలుగురుంటే 5 వాహనాలు ఉంటాయి. 5వ వాహనం ఎవరికి? ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి. డబ్బులు ఉన్నాయి కదా, కొంతమంది సినీ తారలు, క్రీడాకారులు, వీళ్ళంతా డబ్బులు ఉన్నాయి. ఎన్ని కార్లు ఉన్నాయ్యా? ఎవరికో ఈ మధ్య ఒక మంత్రి గారికో, ఒక రాజకీయ నాయకుడికో కొన్ని ఖరీదైన కార్లు ఏదో ఊర్లో ఉన్నాయంట. ఇంట్లో 2-3 ఉన్నప్పుడు నీకు 50 కార్లు, 100 కార్లు ఎందుకు? అందుకని మనం ఏం చేయాలంటే సైకిళ్లను ఉపయోగించాలి. సైకిల్ ఉపయోగించడం వల్ల ఇంధనం ఏమీ ఖర్చు కాదు, మనకు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. చిన్న చిన్న ప్రాంతాలకు, చిన్న చిన్న స్థలాలకు నడుచుకుంటూ వెళ్ళాలి. దానివల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈ దగ్గర ప్రాంతాలకు కూడా మనం బుర్రు అంటూ ఆ కార్లు లేదా బండ్లు వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం దూర ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, నీ కారుని తీసుకెళ్ళాలి. పక్క వీధిలో ఇంకొక ఆయన ఉంటాడు, ఆ పక్క వీధిలో ఇంకొకళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఒకే ప్రదేశానికి దాదాపు దగ్గరలోకి వెళ్ళాలి. నలుగురు 4 కార్లు తీసుకుపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారులో కూర్చొని, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాహనంలో కూర్చొని ఇంధనం వృధా అవుతుంది. అలా కాకుండా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కార్ పూలింగ్, అంటే
నలుగురు కలిసి, ఐదుగురు కలిసి ఒక కారు మాట్లాడుకొని అందరూ ఆ కారులో వెళ్ళడం, కారులో రావడం. ఇంధనం ఖర్చు అవుతుంది, డబ్బులు కూడా ఇంధనం ఖర్చు కాదు, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇంకా చాలామంది పబ్లిక్ కన్వీనియన్స్ను ఉపయోగించరు. ఇప్పుడు మెట్రో రైళ్ళు ఉన్నాయి, లేకపోతే ప్రభుత్వ బస్సులు ఉన్నాయి. ప్రభుత్వ వాహనాలను ఉపయోగించి వెళ్ళినప్పుడు చాలా ఖర్చు మనం ఆదా చేయవచ్చు. ప్రైవేటు వాహనాలను ఉపయోగించినప్పుడు ఇంధనం ఖర్చు ఎక్కువైపోతుంది, వాహనాల కాలుష్యం కూడా ఎక్కువైపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనం ఐరోపా దేశంలోని కొన్ని దేశాలను చూసి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెంపదెబ్బలు వేసుకొని మరీ వాళ్ళు చేసినవి పాటించాలి. పోలాండ్ దేశం, నెదర్లాండ్ దేశం, అలాంటి దేశాల్లో పోలాండ్ దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ, ఆ దేశపు ప్రెసిడెంట్ సూటు బూటు వేసుకొని ఉన్నాడు, పార్లమెంట్కి వెళుతున్నాడు. ఎలా వెళ్తున్నాడు? ఒక సంచిలా తగిలించుకున్నాడు, సైకిల్ తొక్కుంటూ వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల సెక్యూరిటీ ఏమి లేదు. మిగతా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక 10 మంది పిల్లలు కలిసి, ఒక పెద్ద ఆవిడ కూర్చుంది, టీచర్ ఏమో, వాళ్ళందరూ పెద్ద సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారు. అందరూ సైకిళ్ళే తొక్కుంటూ వెళుతున్నారు. ఎవరు కూడా కారు కానీ, బస్సు కానీ, వాహనం కానీ లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాల్సిన దూరాలు కొంచెం తక్కువ దూరాలు, అందుకని అందరూ సైకిళ్ళు తొక్కుతూ వెళ్తున్నారు. ఆ పోలాండ్ మిగతా దేశాల ప్రెసిడెంట్స్, ఫ్రాన్స్ దేశ ప్రెసిడెంటు ఏదో ఆ దేశానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఆయనకు ఒక సైకిల్ ఇచ్చారు, ఈయనకు ఒక సైకిల్ ఇచ్చారు. ఆ సైకిల్ మీద తొక్కుతూ వాళ్ళు అన్నీ చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక సర్పంచ్ కానీ, ఒక చిన్న వార్డు కౌన్సిల్ మెంబర్ కానీ బయలుదేరితే బంగు తాగేవాడికి హంగుగాళ్ళు 10 మంది అన్నట్టు, ఒకడు బయలుదేరితే ముందు ఒక 10 మంది ఉంటారు, వెనకాల 10 మంది ఉంటారు. ఏది ఆ బుగ్గలో అవి పెట్టుకొని, బల్బులు అవన్నీ పెట్టుకొని గోల చేసుకుంటూ, ఇంధనాన్ని వ్యర్థాలు చేసుకుంటూ, అల్లరి చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇలా ఉంటుందండి మన రాజకీయ నాయకులు, మన ప్రాంత మానసిక స్థితి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వీలైనంతగా ఉపయోగించాలి. ఇంకా మన యొక్క వ్యక్తిగత అవసరాలను వీలైనంతగా తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు డియోడరెంట్స్, స్ప్రేలు, వీటిలో రకాలు వస్తున్నాయి. అవి ఒంటికి రాసుకునేవి ఉంటాయి. ఈ స్ప్రే దానికంటే ఒంటికి రాసుకునేవి మేలైనవి. ఇంకా ఎందుకంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, వాటిని మనం కొంచెం కంట్రోల్ చేయాలంటే, ఇంకా కొంతమంది ఎన్నో జతల వస్త్రాలు కొంటూనే ఉంటారు. పుట్టినరోజుకి ఒకటి, పెళ్లి రోజుకి ఒకటి, ఆ ఫలానా రోజు కూడా, ఉద్యోగం వచ్చిన రోజు ఒకటి, ఉద్యోగం ఊడిన రోజు ఒకటి, ఇంకేంటి భార్య పుట్టినరోజుకి ఒకటి, పిల్లల పుట్టినరోజుకి ఒకటి. అలాగా అస్సలు వాడని చీరలు ఎన్నో ఉన్నాయి. అంతకుముందు ఒక తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఒక ఆవిడ పనిచేసింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ఇంటిని చూసిన వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారంట. అన్ని వందల సంఖ్యలో ఉన్నాయి, వందల సంఖ్యలో ఖరీదైన చెప్పులు, వందల సంఖ్యలో చీరలు, వందల సంఖ్యలో అవి ఇవి నగలు నట్రా. అవసరమా ఇవన్నీ? తీసుకువెళ్ళిందా ఆవిడ? తను చనిపోయినప్పుడు తీసుకువెళ్ళలేదు. ఎవరి పాలో అయిపోయాయి. అందువల్ల మన వ్యక్తిగత అవసరాలను వీలైనంతగా తగ్గించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులు, మన దేవుడు కూడా అదే చెప్పాడు. పునీతులు కూడా ఎవరు ఆర్భాటంగా హంగులు అవేమీ లేకుండానే సాధారణ జీవితాన్ని గడిపారు. ఆ బాటలో మనం కూడా నడవాలి. మన వస్త్రాలు కానీ, మనం ధరించే చెప్పులు కానీ, ఆ శాండల్స్ కానీ, షూస్ కానీ, మనం ఉపయోగించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా, ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ 2 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక ల్యాప్టాప్, ఒక డెస్క్ టాప్ అవసరమండి. వీటన్నిటిని కొంచెం తగ్గించుకుంటే పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతారు, మీకు మీలే మేలు చేసుకున్నట్టుగా అవుతారు. ఇంకా ఒక 6 నెలల నుంచి మీరు కొన్ని వస్తువులు ఉపయోగించట్లేదనుకోండి, అవి మీకు ఇంకా ఉపయోగంలోకి రావు. నువ్వు ఏదన్నా వస్త్రం కానీ, ప్యాంటు కానీ, షర్ట్ కానీ, శారీ కానీ 6 నెలల పాటు దాన్ని వేసుకోకుండా ఉన్నావంటే అది నీకు అవసరం లేదు.
అది వస్త్రాలైనా కావచ్చు, ఇంకేదైనా వస్తువైనా కావచ్చు. అందువల్ల అటువంటి వస్తువుల్ని ఇంట్లోనే ఊరకలాగా స్టోర్ హౌస్ లాగా పెట్టుకొని ఒక గిడ్డంగిలాగా, ఒక గోదాములాగా నిల్వ చేయకుండా వాటిని ఇతరులకు ఇస్తే అవసరమైన వాళ్ళు వాడుకుంటారు. ఈ ఉదార స్వభావాన్ని మనం తప్పకుండా పాటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా లాభసాటి వ్యాపారం చేయడానికి పేద దేశాలను ఎన్నుకుంటారు. మెక్డొనాల్డ్ అని, కేఎఫ్సి అని, అయ్యని ఇవని ఏది ఎంఎన్సి ప్రోడక్టు, ఏది లోకల్ ప్రోడక్ట్ అని మీకు తెలియాలి. చాలామంది కూల్ డ్రింకులు, ఆ కోకోకోలా, లెమ్కా, మాజా అవన్నీ, థమ్సప్ ఇవన్నీ కూడా తాగుతుంటారు. ఇవన్నీ కూడా మల్టీనేషనల్ ప్రోడక్ట్స్, మన దేశానికి సంబంధించినవి కావు. మన దేశానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ విభాగాల్లోనే. కొబ్బరికాయలు కొనుక్కొని తాగొచ్చు. ఇంకా మన దేశంలో తయారైనటువంటి ఆ ప్రోడక్ట్స్ ఏవో మనకి అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే మనం వాడే అన్నీ కూడా అనవసరమైన ఎక్కువ ధర పెట్టేసి డబ్బులన్నీ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. మన దేశ స్థానిక పరిశ్రమలను అనాధారం మనం చేయకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చూడండి, లోకల్ ప్రొడక్ట్స్ కొన్ని ప్రాక్టికల్కి చెప్పడానికి చూస్తున్నాను. ఎంఎన్సి ప్రొడక్ట్స్ అంటే ఏవి? మల్టీనేషనల్. యూనిలీవర్ అని రాసున్న ప్రోడక్ట్స్ అన్ని, మనం వాడే పౌడర్లు కానీ, సబ్బులు కానీ, చాక్లెట్లు కానీ, షాంపూలు కానీ అవన్నీ కూడా ఏవైతే యూనిలీవర్ అని రాసున్నాయో అన్నీ కూడా ఎంఎన్సి ప్రొడక్ట్స్. ఇప్పుడు కోల్గేట్, పెప్సోడెంట్, నెస్లే, ఎల్జీ, శాంసంగ్, నోకియా, వన్ప్లస్, కోకోకోలా, పెప్సీ, థమ్సప్ ఇవన్నీ కూడా మల్టీనేషనల్ ప్రోడక్ట్స్. లాభం అంతా విదేశాలకు వెళ్ళిపోతుంది, మనకేం రావడం లేదు. కానీ వాటికి బదులు ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు డాబర్ అనేది ఉంది, అది మన దేశానికి సంబంధించినటువంటి పరిశ్రమ. హిమాలయ మన దేశానికి సంబంధించిన. కానీ పతంజలి అని ఒకటి ఉంది, అన్ని మోసపూరితమైనటువంటి పదార్థాలతో అది తయారవుతుంది. ఆ బ్రాండ్కు దయచేసి వెళ్ళవద్దని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంకా ఏంటి? కొబ్బరి నీళ్లు తాగండి, ఇంకా స్థానికంగా దొరికేటటువంటి ఆహారాలు తినండి, కొన్ని బజ్జీలు తినండి, బోండాలు తినండి. అంతేగాని ఆ కేఎఫ్సీలు అని, లేకపోతే మెక్డొనాల్డ్ అని వెళ్ళి ఏదో చిన్న బ్రెడ్ ముక్కలో ఏదో ఉల్లిపాయలు టమాటాలు పెట్టేసి ఇస్తారు. దానికి నువ్వు 250, 500 రూపాయలు అలా చెల్లించాల్సి వస్తుంది. 500 రూపాయలతో ఎన్ని కేజీలు టమాటాలు రావచ్చు, ఉల్లిపాయలు రావచ్చు, ఎంత బ్రెడ్ నువ్వు చపాతీలు తయారు చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆర్భాటాలకు వెళ్ళి మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఇంకా లోకల్ ఫుడ్స్, ఫ్రూట్స్, పండ్లు కూడా స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలు కూడా మనం తినడానికి, కొనడానికి అలవాటు చేసుకోవాలి. ఇంకా ఎలక్ట్రిసిటీని, విద్యుత్ శక్తిని అనవసరంగా అధికంగా ఉపయోగించడాన్ని మనం తగ్గించాలి. నీవు నీ గదిలో ఉన్నప్పుడు లైట్ వేసుకో, ఫ్యాన్ వేసుకో. తిరిగి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆర్పేయి, లైట్ కూడా ఆర్పేయి. నీ యొక్క ట్యాప్ నీళ్లు ఉపయోగించుకో. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అవసరం తీరిన తర్వాత దాన్ని గట్టిగా మూయడానికి ప్రయత్నించాలి. ఆ బిందు ప్రకారం బొట్లుగా అలా కారిపోతున్నప్పుడు నీళ్ళకి
ఆ ట్యాంక్‌కి రావడానికి విద్యుత్ శక్తిని మళ్ళీ నువ్వు ఉపయోగించాలి. విద్యుత్ శక్తి ఉత్పత్తి అవ్వాలంటే అక్కడ ఎంతో ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ ఉంది. ప్రియ సహోదరి, సహోదరులారా, రిపేర్లు ఏమన్నా ఉంటే సకాలంలో రిపేర్ చేస్తే అది ఎంతో మనకు ఆదానిస్తుంది. ఏదన్నా వస్త్రానికి చినుగు ఎక్కడన్నా చినిగిపోయిందనుకోండి, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు. సకాలంలో ఆ చిన్న చిరుగుని మనం కుట్టివేసామనుకోండి, ఆ పెద్ద చిరుగు అయ్యేదాకా వస్తే మనకే నష్టం జరుగుతుంది. ఆ వస్త్రం కూడా పనికి రాకుండా పోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, కొంచెం శాకాహారం వైపు మెగ్గు చూపితే అది పర్యావరణానికి కొంచెం మేలు చేస్తుందని చెప్పగలం. అంటే ఎటువంటి మాంసాహారం పట్ల ఎటువంటి వ్యతిరేక భావాలు లేవండి. ఇప్పుడు శాకాహారంలో ప్రోటీన్స్ ఉన్నాయి, మాంసాహారంలో ప్రోటీన్స్ ఉన్నాయి. కానీ 1 కేజీ మాంసం లేకపోతే ఒక కేజీ మాంసానికి తయారయ్యేటటువంటి వనరులు అత్యంత ఖరీదు. ఎన్నోలు వందల లీటర్ల నీళ్లు కావాలి, దాణా కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. కానీ 1 కేజీ ప్రోటీన్ శాకాహారం అంటే దానికయ్యే ఖర్చు తక్కువ. కేవలం ఈ ఖర్చులోని తేడాల వల్ల ప్రజలు మాంసాహారం నుంచి శాకాహారం వైపు మళ్ళితే పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు అని నేను చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు కూడా అదే విషయాలు చెబుతూ ఉన్నారు. అయ్యో, మాంసాహారం తింటే బలం, శాకాహారం తింటే బలం ఉండదు అనుకుంటారు. అదేమి లేదు. బలమైన ఎద్దు, దానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి తింటేనే దానికి బలం వస్తుంది. ఈ విధంగా ఈ ఆహార పదార్థంలోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు ఇవన్నీ కూడా ఈ శాకాహారంలో కూడా దొరుకుతాయి. ప్రియ సహోదరి, సహోదరులారా, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము. ఇంకా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అంతేకాని అనారోగ్యమైన ఆహారాన్ని తినకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం ఏంటి, అనారోగ్యకరమైన ఆహారం ఏంటి? ఇప్పుడు పఫ్లు, ఆ పఫ్లో మైదా, ఉప్పు, నూనెలో అన్నీ అధిక శాతం వేస్తారు. రుచి కోసం ఏదేదో సాసులు కలుపుతారో ఆ సాసుల్లో భయంకరమైనటువంటి రసాయనాలు ఉంటాయి, హానికరమైనవి. ఆ కలర్, ఫుడ్ కలర్స్, ఆహారపు కలర్, బిర్యానీ రంగు రావడానికి, ఆ మాంసం ముక్క కరెక్ట్గా కరెక్ట్గా రంగులో తళతళ మెరిసిపోవడానికి హానికరమైనటువంటి ప్రభుత్వ ఆహార అధికారులు అనుమతించినటువంటి రంగులు కూడా ఎప్పుడముప్పుడుగా కలుపుతూ ఉంటారు. పఫ్లు, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ అనారోగ్యానికి హేతువులు అవుతాయి. దానికి బదులుగా నట్స్తో కూడిన వేరుశనగ పప్పులతో కూడినటువంటి ఆహారాలని తీసుకోవచ్చు. లేకపోతే ఇళ్లలో తయారు చేసుకున్నటువంటి ఆహారాలని మనం తీసుకోవచ్చు. ఇంకా క్యాన్స్లో ఉన్న ఫుడ్, ఆహారం సూపర్ బజార్లో దొరుకుతాయి కదండి. క్యాన్లు, టిన్నుల్లో దొరికేటటువంటి ఆహారం కూడా అవి నిల్వ ఉండడానికి ప్రత్యేకమైనటువంటి రసాయనాలు కలుపుతారు. అది కూడా అనారోగ్య హేతువు. ప్రజలంతా ఇలాంటి అనారోగ్య ఆహారాన్ని తీసుకోవటం వల్లే వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. క్రొత్త వ్యాధులు బయలుపడుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా టపీమని చచ్చిపోతున్నారు. మనం చూస్తున్నాం. కారణాలు ఏంటి? అందరూ బుర్ర గోక్కుంటారు. ఇవే చిన్న కారణాలు చివరికి దెబ్బతీస్తాయి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇంకా తోలుతో చేసినటువంటి వస్త్రాలు కానీ, పరికరాలు కానీ, బ్యాగులు కానీ మీరు మానివేయాలి. ఎందుకంటే తోళ్ల పరిశ్రమ వల్ల హానికర రసాయనాలు భూమిలోకి, నీళ్ళలోకి, నదుల్లోకి వచ్చి డ్యామేజ్ చేస్తున్నాయి. ఇంకేంటి, ఎన్నో అరుదైన జంతువులు, ఆ జంతువులను చంపేసి ఆ చర్మాన్ని నువ్వు వస్త్రంలా కప్పుకొని ఫ్యాషన్ ఫీజు రేగేటట్టుగా నువ్వు ఫోజులు ఇస్తే ఎలా? మామూలు వస్త్రాలు లేవా? ఒక జంతువును చంపి దాని చర్మాన్ని నువ్వు వస్త్రంగా ధరించాల్సిన అవసరం ఏముంది? ఇంకా బ్యాగులు కానీ, బెల్ట్ కానీ,
ఇవన్నీ కూడా జంతువుల నుంచి వచ్చినటువంటి పదార్థాలు. దాన్ని మనం మానివేయాలి. ఇప్పుడు జంతువుల నుంచి తయారైనటువంటి కొన్ని మందులు మాకులు కూడా మనం మానేయాలి. మొక్కల నుంచి అవి అందుబాటులో ఉంటే పర్వాలేదు. ఇంకా బొమ్మలు, ఐవరీ టాయ్స్. ఐవరీ అంటే ఏనుగు దంతాలు. ఏనుగు దంతాల కోసం ఎంతోమంది దుర్మార్గులు అంత పెద్ద ఏనుగుని నిర్దాక్షిణ్యంగా చంపేసి తల మాత్రం కోసుకెళ్ళి ఆ దంతాలు పీక్కొని వెళ్తారు. ఇలాగ ఎన్నో వేలాది ఏనుగులు అంతరించిపోయాయి. ఈ దంతాల పరిశ్రమ ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దీనికి అంతే లేదు. ఒక్కొక్క జీవి ఎలా అంతమవుతుందో చూస్తే కన్నీళ్ళు వస్తాయి. మానవతా దృక్పథం కలిగిన ఎవరికైనా కానీ బాధ కలుగుతుంది. వాడి స్థానాల్లో మనల్ని ఊహించుకుంటే ఎలా? రక్షకులుగా ఉన్నవాడు మనమే భక్షకులుగా మారితే ఎలా? ఇంకా పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి ఆ మీటింగులకి, సదస్సులకి హాజరవ్వాలి. అలాంటి ఊరేగింపుల్లో పాల్గొనాలి. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని మనం ప్రచారం చేయాలి. ఈ యొక్క పర్యావరణాన్ని గురించిన అవగాహనను తెలియని వాళ్ళకి తెలియచెబుతూ ఉండాలి. అది ప్రతి మానవుడు, ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు గురుతర బాధ్యత అని ఈ సమయంలో నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కొన్ని ఉద్యమాలు ఉన్నాయి. చిప్కో ఉద్యమం అని ఉత్తర భారతదేశంలో హిమాలయాల మీద అడవులను కొట్టేస్తుంటే హిమాలయ ప్రాంతం ఆ ఉత్తర భారతదేశం అంతా ఎడారిగా మారే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ సుందర్లాల్ బహుగుణ అనే ఆయన పాపం అక్కడున్న ఆదివాసీలను, పల్లెటూరు జనాలను ఏకం చేసి వాళ్ళలో స్పృహను కలిగించాడు. వాళ్ళు వెళ్ళి ఆ చెట్లు కొట్టేవాళ్ళు వస్తే చెట్లను పోయి కౌగిలించుకున్నారు. అందువల్ల వాళ్ళు ఇంకేం చేయలేక వెళ్ళిపోయారు. అటువంటి మూమెంట్స్లో, అటువంటి ఉద్యమాల్లో మనం పాల్గొనాలి. నర్మదా బచావో, నర్మదా మీద డ్యామ్ కట్టి, రిజర్వాయర్ కట్టి అక్కడున్న ఎన్నో వేల సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి ఆదివాసీలను తరివేశారు. వేల మంది నిరాశ్రులయ్యారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూపించకుండా గుజరాత్లో ఆ డ్యామ్ కట్టేసి దానికి అక్కడ నుంచి ఏసీని ఉత్పత్తి చేసుకొని ఆ ఇండస్ట్రియల్స్ పారిశ్రామికవేత్తల వాళ్ళ షాపుల్లో, చెప్పుల షాపుల్లో ఏసీలు, వాళ్ళకి అభివృద్ధి, వాళ్ళ కరెంట్ అమ్ముకోవడం, దొంగ కరెంట్ అమ్ముకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మేధా పాట్కర్ లాంటి సాంఘిక సోషల్ రిఫార్మర్స్ వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని లేవదీశారు. అలాంటి ఉద్యమాల్లో మనం పాల్గొంటూ ఉండాలి. ఇంకా కూడుంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్స్, తమిళనాడులో న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ని వాళ్ళు మొదలు పెడుతున్నారు. ఎక్కడైతే న్యూక్లియర్ ప్రాజెక్ట్స్లో న్యూక్లియర్ ప్లాంట్ పెట్టారో ప్రపంచంలో అవన్నీ కూడా మూసేస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాలు కూడా. ఎందుకంటే ఏ క్షణమైనా అక్కడి నుంచి ప్రమాదం జరిగితే అది పూడ్చలేని ప్రమాదం. రష్యాలోని చెర్నోబిల్ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఈ యాక్సిడెంట్లు జరిగి తర్వాత కోలుకోవడానికి వీల్లేనంతగా అక్కడ నష్టం జరిగింది. అందుకని తమిళనాడులో పేద ప్రజలు ఉండే చోట న్యూక్లియర్ ప్లాంట్ పెడుతున్నారు. దానికి మన బిషప్లు, మన ఫాదర్లు, సిస్టర్లు వీళ్ళందరూ వెళ్ళి జనాలను పోగేసుకొని దాన్ని ప్రతిఘటించారు. అటువంటి పర్యావరణ వ్యతిరేక ప్రాజెక్టులకి మనం వ్యతిరేకంగా పోరాడాలి. ఇంకా చివరిగా మనమంతా కూడా ముందు మనల్ని మనం ఈ పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహనను పెంచుకోవాలి. మన కుటుంబ సభ్యులకు తెలియచేయాలి. మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో వాళ్ళు కూడా తెలియచేయాలి. దైవ కృపకు, దైవ ప్రణాళికను మన యొక్క చేయూతను అందించాలి. ప్రభువు కోరేది ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి దైవ సందేశం కార్యక్రమంలో ఇటువంటి బయట విషయాలు చెబుతున్నాడు అంటే అలాగేం అనుకోవద్దు. ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి విషయాలు. దేవుడి ప్రణాళికను మనం విచ్ఛిన్నం చేయకూడదు. దైవ ప్రణాళికలకు మన వంతు సహకారాన్ని, శక్తిని ఇవ్వాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. మనలో పరిసరాలు ఈ పర్యావరణ విజ్ఞానాన్ని, స్పృహను పెంపొందించునుగాక. ఒక బాధ్యతను మన మీద ఉంచునుగాక. మన వంతు కృషిని
మన సహాయాన్ని మనం ఈ యొక్క ఆ, పర్యావరణ పరిరక్షణలో బాధ్యతను నిర్వహించేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.